నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మాడ్యూల్స్. సో దీని గురించి ఇప్పుడు చూద్దాం. బేసికల్గా మాడ్యూల్ అంటే మీరు ఒక ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో కోడ్ రాశారనుకోండి, అది మాడ్యూల్ అయిపోయింది. మీకు సింపుల్గా చెప్పాలంటే పైథాన్ ఫైల్నే మనం మాడ్యూల్ అంటాము. సో మీరు పైథాన్ ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో కోడ్ రాస్తారు కదా, సో దాన్నే మనం మాడ్యూల్ అంటాం. సో ఇంతకుముందు కూడా చాలా సార్లు మనం తెలియకుండానే పైథాన్ ఫైల్స్ క్రియేట్ చేసాము, బట్ మనకు కాకపోతే అది మాడ్యూల్ అని తెలియదు. మీకు క్యాలిక్యులేటర్ రిలేటెడ్ ఫంక్షనాలిటీ రాయాలనుకుంటే మీరు క్యాలిక్యులేటర్ అని ఒక ఫైల్ క్రియేట్ చేస్తారు, దాన్నే పైథాన్ ఫైల్ అంటాం. .py ఎక్స్టెన్షన్ ఉంటే పైథాన్ ఫైల్ అంటాం. సో దీన్నే మనం ఇప్పటి నుంచి మాడ్యూల్ అని కూడా అనొచ్చు. సో దీని లోపల ఏంది, మాడ్యూల్ లోపల మీరు ఫంక్షన్స్ రాసుకోవచ్చు, క్లాసెస్ రాసుకోవచ్చు, వేరియబుల్స్ రాసుకోవచ్చు. సో బేసికల్గా మీరు పైథాన్ కోడ్ ఏదైనా రాసుకోవచ్చు. మీరు రాసిన ఫైల్లో పైథాన్ కోడ్ ఉంటే దాన్నే మనం మాడ్యూల్ అంటాం. సో ఇప్పుడు మాడ్యూల్ని ఎలా క్రియేట్ చేయాలనేది చూపిస్తాను. మనం ఆల్రెడీ చేసాం చాలా సార్లు, బట్ ఐ విల్ షో యూ. ఎలా క్రియేట్ చేస్తామంటే మీరు ఏదైనా ప్యాకేజీ, సో దీన్నే డైరెక్టరీ ప్యాకేజ్ అంటాం. జనరల్గా విండోస్లో అయితే ఫోల్డర్ అంటాం కదా, అక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి న్యూలో పైథాన్ ఫైల్ అని క్రియేట్ చేయండి. సో నేనేం చేస్తున్నానంటే మై మాడ్యూల్ అని క్రియేట్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి my_module.py ఉంది కదా, ఇది బేసికల్లీ పైథాన్ ఫైల్, దీన్నే మాడ్యూల్ అంటాం. సో దీని లోపల మీరు వేరియబుల్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదా క్లాస్ రాసుకోవచ్చు, లేదా ఫంక్షన్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో దీంట్లో కూడా కావాలనుకుంటే మనం ప్రింట్ రాసుకోవచ్చు, శాంపిల్. సో రన్ చేస్తున్నా, సో మనకి ఎగ్జిక్యూట్ అయింది. సో దీన్నే మనం మాడ్యూల్ అంటాం, పైథాన్ ఫైల్నే మాడ్యూల్ అంటాం. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏం లేదు. సో నెక్స్ట్ మనం మాడ్యూల్స్ ఎలా క్రియేట్ చేయాలో చూసాము, బట్ అగైన్ వాటి వల్ల అడ్వాంటేజెస్ గురించి చూసి దాని తర్వాత మనం దీని యొక్క అప్లికేషన్స్ ఎలా యూజ్ చేసుకుంటాం ఏంటనేది చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మీకు కోడ్ ఆర్గనైజేషన్ అనేది చాలా బాగుంటుంది. సో మీరు మాడ్యూల్స్గా క్రియేట్ చేయటం వల్ల మీ కోడ్ని ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు రీడబిలిటీ పెరిగిద్ది, మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది. సో సపోజ్ మీరు, సో నాకు క్యాలిక్యులేటర్ ఉంది, నెంబర్ థియరీ ఫంక్షన్స్ ఉన్నాయి. సో జనరల్గా ఏం చేస్తుంటాము, ఏదైతే స్పెసిఫిక్, సపోజ్ నాకు క్యాలిక్యులేటర్ రిలేటెడ్ కావాలనుకుంటే దానికి ఒక సపరేట్ పైథాన్ ఫైల్ క్రియేట్ చేసుకొని దాంట్లో రిలేటెడ్ కోడ్ ఫంక్షన్స్ రాసుకున్నాం. మళ్ళీ నాకు నెంబర్ థియరీ రిలేటెడ్ కావాలంటే దాంట్లో ఉన్న ఫంక్షన్స్ కోడ్ రాసుకున్నాం. సో మనం ఇలా రాయటం వల్ల మనకేమవుతుంది, కోడ్ రీడబిలిటీ బాగుంది, దాంతోపాటు మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది. ఎలా అంటే సపోజ్ ఇప్పుడు మీకు రియల్ టైం ప్రాజెక్ట్లో ప్రైమ్ నెంబర్ అనే దాంట్లో ఇష్యూ వచ్చింది అనుకోండి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఈ ప్రైమ్ నెంబర్ అనే ఫంక్షన్ ఎక్కడుందో చూస్తారు. సో ఆ మాడ్యూల్కి వెళ్ళి దాంట్లో ఉన్న కోడ్ ఇష్యూ వచ్చింది ఫిక్స్ చేస్తారు. మెయింటెనెన్స్లో ఉన్నప్పుడు ఫిక్స్ చేసి మళ్ళీ ప్రొడక్షన్కి పంపిస్తారు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు మాడ్యూల్స్గా క్రియేట్ చేసుకోవటం వల్ల మీకు రీడబిలిటీ ఉంటుంది, ఈజీగా మెయింటైన్ చేయొచ్చు, ఎక్కడ ఎర్రర్ వస్తే ఆ ఫైల్కి వచ్చి చూసుకోవచ్చు. అదే ఇలా కాకుండా వీటన్నిటిని కలిపి ఒకే ఫైల్లో రాశాను అనుకోండి, సో ఇక్కడంటే నాకు ఓన్లీ 5-6 ఫంక్షన్స్ వస్తాయి, మొత్తం కలిపి కూడా 10 ఫంక్షన్స్ వస్తాయి. వీటన్నిటిని తీసుకెళ్ళి ఒక ఫైల్లో రాస్తే సో మీకు రీడబిలిటీ ఉండదు. సో దీంట్లో క్యాలిక్యులేటర్స్ ఏడే ఉంటాయి, క్యాలిక్యులేటర్ ఫంక్షనాలిటీ, నెంబర్ థియరీ ఏడే ఉంటుంది, ఇంకా నాకు ఏదన్నా ఫంక్షనాలిటీస్ కావాలంటే అవన్నీ ఒకసాటే రాసామనుకోండి, మీకు రీడబిలిటీ ఉండదు. మెయింటెనెన్స్లో ఎక్కడ ఏ ఫంక్షన్ ఉందో ఎత్తుక్కోవాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. 10 ఫంక్షన్స్కే ఎలా ఉంటే మనకి రియల్ టైంలో 100,000 ఫంక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ మనం లాజికల్గా గ్రూప్ చేయకుండా, అంటే లాజికల్గా ఇక్కడ క్యాలిక్యులేటర్ అయితే క్యాలిక్యులేటర్ మోడల్ క్రియేట్ చేసాం, నెంబర్ థియరీ అయితే నెంబర్ థియరీ మోడల్ క్రియేట్ చేసాం, అలా లాజికల్గా గ్రూప్ చేసి మోడల్స్గా క్రియేట్ చేయకుండా అన్ని తీసుకెళ్ళి ఒకే మోడల్లో రాసాం అనుకో, 1000 ఫంక్షన్స్, 1000 క్లాసెస్, వేరియబుల్స్, అప్పుడు చూడండి, రాసి చూడండి మీరే,
మీకు రీడబిలిటీ ఉండదు. మెయింటెనెన్స్ వస్తే ఎక్కడ ఏదుందో ఎతుక్కోవాలో అన్న కష్టం. సో, మీకు డిఫికల్టీగా ఉంటది. అదే మాడ్యూల్స్‌గా క్రియేట్ చేయటం వల్ల మీకు రీడబిలిటీ, మెయింటెనెన్స్ ఉంటది. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఆల్ మీ ప్రాజెక్ట్‌లో కోడ్ మొత్తం ఒక ఫైల్‌లో రాస్తే మీకు ఎంత డిఫికల్టీగా ఉంటదంటే అంత డిఫికల్ట్‌గా ఉంటది. సో, మీకు చాలా కష్టంగా ఉంటది మేనేజ్ చేయటానికి గూడా. దానికి బదులు మనం ఏందంటే లాజికల్లీ నా కాలిక్యులేటర్ రిలేటెడ్ కాలిక్యులేటర్‌లో రాసుకుంటా, నంబర్ థియరీలో రాసుకుంటా. సో, ఇలా మనం మేనేజ్ చేసుకుంటే మీకు కోడ్ ఆర్గనైజేషన్ గాని, రీడబిలిటీ గాని బావుంటది. సో, నెక్స్ట్ కోడ్ రీయూజబిలిటీ గూడా మీకు బావుంటది. సో, మీరేంది అన్నిటిని గూడా డిఫరెంట్ మాడ్యూల్స్‌గా క్రియేట్ చేసుకోవడం వల్ల మనకి ఏదైతే అవసరమైద్దో దాన్నే రీయూజ్ చేసుకోవచ్చు. అలా గాకుండా అన్ని తీసుకొచ్చి ఓ దాంట్లో రాశారనుకోండి, ప్రతిసారి దాన్ని మొత్తాన్ని ఇంపోర్ట్ జేసుకోవాలి. మొత్తం మనకి కన్‌ఫ్యూజింగ్‌గా గూడా ఉంటది. సో, ఇప్పుడు చూడండి. సో, ఇక్కడ నాకు నంబర్ థియరీ ఫంక్షన్స్ ఉన్నాయి. దీంట్లో నంబర్ థియరీ ఫంక్షన్స్ ఉన్నాయి. బేసికల్‌గా ఇక్కడ స్ట్రక్చర్ అని క్లిక్ చేస్తే, దాంట్లో ఉన్న ఫంక్షన్స్ అన్ని చూపిచ్చిద్ది. నాకు దీంట్లో ప్రైమ్ నంబర్ ఉంది, ఫ్యాక్టోరియల్ ఉంది, పాలిండ్రోమ్ ఉంది. సో, మీరెళ్లి ఎంటైర్ లోపలికెళ్లి చెక్ చేయాల్సిన పని లేదు. జస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో స్ట్రక్చర్ అని కొట్టినా సరిపోయిద్ది. సో, ఇప్పుడు నేనేం జేస్తున్నానంటే, నాకు ప్రైమ్ నంబర్స్ జనరేట్ జేయాలి. ఎక్కడి నుంచంటే 2-n మధ్య. సో, నేను 2-n మధ్య ప్రైమ్ నంబర్స్ జనరేట్ చేయాలంటే ఏం జేస్తాను? సో, ఫస్ట్ మనం ఏం జేయాలంటే 2 నుంచి n వరకు నంబర్సు రావాలి. అంటే జనరేట్ చేయాలి. జనరేట్ చేసి ప్రతిసారి వచ్చిన నంబరు ప్రైమ్ నంబరో కాదో చెక్ జేయాలి. సో, దానికి జనరల్‌గా మనం లాజిక్ మొత్తం రాస్తాం. అదే మనకి ఆల్రెడీ దాన్ని మాడ్యూల్‌గా, ఫంక్షన్‌గా ఎక్కడన్నా క్రియేట్ చేసుంటే, మళ్ళీ మీరు బిగినింగ్ నుంచి రాయాల్సిన పని లేదు. సో, మీరు జస్ట్ వాటిని రీయూజ్ చేసుకోవచ్చు. నాకు ఆల్రెడీ ప్రైమ్ నంబర్ ఫంక్షనాలిటీ 7 ఉంది. సో, నేనేం జేయొచ్చు డైరెక్ట్‌గా రీయూజ్ చేసుకోవచ్చు. ఎలా రీయూజ్ చేసుకుంటామంటే, మీకు జస్ట్ చూపిస్తున్నాను. ఎనీవే ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ లేటర్. సో, ఏదైతే పైథాన్ ఫైల్ ఉందో దాన్ని జస్ట్ మీరు ఇంపోర్ట్ జేసుకోవచ్చు. నంబర్ థియరీ ఫంక్షన్‌లో ఉంది. సో, దాని తర్వాత ఆ మాడ్యూల్ నేము దాంట్లో మీకు ప్రైమ్ నంబర్ కావాలి కాబట్టి ప్రైమ్ నంబర్‌ని కాల్ చేసుకోండి. కాల్ చేసుకొని ఏ నంబర్ పాస్ చేసినా మీకు వర్క్ అయింది. సో, దీనివల్ల ఏమైంది సేమ్ కోడ్‌ని మళ్ళీ రిపీటెడ్‌గా రాయకుండా మనం రీయూజ్ చేసుకోగలుగుతున్నాం. సో, మీరు మాడ్యూల్స్‌గా క్రియేట్ చేయటం వల్ల మీకు రీయూజబిలిటీ గూడా బాగుంటది. సో, మనం జస్ట్ ఏదైతే కావాలో దాన్ని ఇంపోర్ట్ చేసుకొని వాడుకోవచ్చు. సో, నెక్స్ట్ నేమ్ స్పేస్ ఐసోలేషన్. అంటే మీకు మాడ్యూల్స్‌గా క్రియేట్ చేయటం వల్ల నేమ్ స్పేస్ కాన్‌ఫ్లిక్ట్స్ రావు. సో, ఎగ్జాంపుల్ మీకు రియల్ టైమ్‌లో 1000 ఫంక్షన్స్ ఉంటే 1000 ఒక దాంట్లోనే క్రియేట్ చేశారనుకోండి. సమ్ కేసెస్‌లో ఏమైద్దంటే సేమ్ ఫంక్షన్ నేము మోర్ థాన్ 1 టైమ్ అక్కర్ అవ్వచ్చు. అలాంటి కేస్‌లో మీకు పైథాన్‌లో తెలుసు గదా! సో, నేను సేమ్ ఫంక్షన్ నేము ఇంకొకసారి రాస్తానంటే అలౌ చేయదు యాస్ ఇట్ ఈస్‌గా. ఒకటే ఉంటది మెమరీలో. సో, మీరు లోపల రాసే ఫంక్షనాలిటీ డిఫరెంట్ అయినా సేమ్ నేమ్ అలౌ చేయదు. సపోజ్ ఇన్ కేస్ మనం లాస్ట్ క్లాస్‌లో చూసినట్టు సేమ్ ఫంక్షన్ నేమ్ విత్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినా ఒకే ఫైల్‌లో అలౌ చేయదు. పైథాన్ ఓవర్ రైట్ చేసిద్ది. సో, ఒక ఫైల్‌లో రాస్తే మీరు సేమ్ నేమ్‌తో ఇవ్వలేరు. అదే డిఫరెంట్ ఫైల్స్‌లో రాసుకున్నారనుకోండి. సో, కాలిక్యులేటర్ అనేది ఇక్కడుంది. సో, దీన్ని ఒక మాడ్యూల్‌గా క్రియేట్ చేశా. సో, నాకు ఇదే ఫంక్షనాలిటీ వేరే దాంట్లో అవసరమైంది రాయాలనుకుంటే రాసుకోవచ్చు. సో, దిస్ విల్ అలౌ. సో, దీనివల్ల మనకి నేమ్ కాన్‌ఫ్లిక్ట్స్ గూడా ఉండవు. సేమ్ నేమ్‌తో మీరు డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ రాయాల్సిన అవసరం వచ్చినప్పుడు రాసుకోవచ్చు. అదే మాడ్యూల్స్‌గా క్రియేట్ చేయకుండా అన్నీ ఒకసారి రాసామనుకోండి, ఇక్కడే మొత్తం రాస్తే మీకు ఏమైద్ది ఒకటే రాయగలుగుతారు. సో, యూ కాంట్ రైట్ సేమ్ ఫంక్షన్ నేమ్ మోర్ థాన్ వన్స్. సో, అదే ఇక్కడ చెప్తుంది. సో, మీరు ఎప్పుడైతే మాడ్యూల్స్‌గా క్రియేట్ చేయటం వల్ల మీకు నేమ్ కాన్‌ఫ్లిక్ట్స్ రావు. మీరు సేమ్ ఫంక్షన్ నేమే డిఫరెంట్ మాడ్యూల్స్‌లో వాడుకోవచ్చు. సో, నెక్స్ట్ ఎన్‌క్యాప్సులేషన్. సో, ఇప్పుడు మీరు ఎంటైర్ కోడ్ తీసుకొచ్చి ఒక ఫైల్‌లో రాసారు. ఈ నంబర్ థియరీ ఫంక్షన్‌లోనే మొత్తం రాసారనుకోండి. జస్ట్ ఇంపోర్ట్ ఇది కొడితే దీంట్లో ఉన్నయి మొత్తం ఏమవుతాయి? వాళ్ళకి అవైలబుల్ అవుతాయి. సో, అది అనవసరం గదా! సో, యాక్సిడెంటల్‌గా ఎవరన్నా యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల మెమరీ గూడా ఇంక్రీజ్ అయిద్ది. సో, అదే మాడ్యూల్స్‌గా క్రియేట్ చేయటం వల్ల మీకు ఏ మాడ్యూల్ అవసరమైతే దాన్నే ఇంపోర్ట్ చేసుకుంటారు. దాంట్లో గూడా ఏది అవసరమైతే దాన్నే యూజ్ చేసుకోగలుగుతారు. దీనివల్ల మనకి ఎన్‌క్యాప్సులేషన్ అనేది అచీవ్ అయిద్ది. ఏదైతే అవసరం ఉందో దాన్నే మనం బయటికి ఎక్స్‌పోజ్ చేస్తాము.
అన్ని ఎక్స్పోర్ట్ చేయాల్సిన పని లేదు. అదే మాడ్యూల్గా క్రియేట్ చేయలేదు అనుకోండి, నేను మొత్తం ఆ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకుంటే మొత్తం ఎక్స్పోజ్ అవుతుంది. సో మీకు సెక్యూరిటీ అనేదే ఉండదు. అదే మాడ్యూల్స్గా క్రియేట్ చేయడం వల్ల ఏదైతే అవసరమైతే దాన్నే ఇంపోర్ట్ చేసుకొని దాన్నే రీయూజ్ చేసుకుంటాం. మనం మాడ్యూల్స్గా క్రియేట్ చేయడం వల్ల సమ్ కైండ్ ఆఫ్ ఎన్క్యాప్సులేషన్ కూడా మనం అచీవ్ చేయగలుగుతాం. దీంతో పాటు మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు ప్రొడక్షన్కి వెళ్ళారు, మీరు ఒకే ఫైల్లో మొత్తం కోడ్ రాస్తే ఏ ఫంక్షన్ ఎక్కడుందో ఎత్తుక్కోవాలంటే చాలా టైం పట్టిద్ది. ఒకే ఫైల్‌లో ఒక 1000 ఫంక్షన్స్ ఉంటే డిఫికల్ట్‌గా ఉంటది. అదే మనకి డిఫరెంట్ మాడ్యూల్స్‌గా డివైడ్ చేస్తే దీనివల్ల ఏమైద్ది? సో మనకి లాజికల్ యూనిట్స్‌గా ఉంటాయి గదా! సో మీకు ఓకే. నాకు నంబర్ థియరీ ఫంక్షన్‌లో ప్రాబ్లమ్ వస్తే నేను డైరెక్ట్‌గా ఆ మాడ్యూల్‌లోకెళ్ళి ఈజీగా దాని రిలేటెడ్ ఫంక్షన్స్ చెక్ జేసుకోవచ్చు. సో ఓన్లీ దాని యొక్క కోడ్‌ని నేను చేంజ్ జేయొచ్చు. అన్నీ ఒకదారి తీసుకెళ్ళి పెట్టారనుకోండి క్లమ్జీగా ఉంటది. ఒక్కోసారి ఒక దాంట్లో చేంజెస్ చేయాల్సింది ఇంకో దాంట్లో కూడా చేంజెస్ చేయొచ్చు. సో మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటది. సో దీంతో పాటు మనకి టెస్టింగు, డీబగ్ గానివ్వండి ఈజీగా ఉంటది. ఎందుకంటే మీరు మాడ్యూల్స్‌గా క్రియేట్ చేసుకోవడం వల్ల ఆ పర్టిక్యులర్ కాంపోనెంట్‌నే నేను టెస్ట్ చేసుకుంటా, డీబగ్ చేసుకుంటా. అన్నీ ఒకసారి రాస్తే మీకు చాలా డిఫికల్టీగా ఉంటది. సో దాంతో పాటు ఏదన్నా ఇష్యూ వచ్చినా దాన్ని ఐడెంటిఫై చేసి ఫిక్స్ చేయాలన్నా ఇట్ విల్ బి డిఫికల్ట్. సో ఇవన్నీ కూడా మాడ్యూల్స్ వల్ల మెయిన్ అడ్వాంటేజెస్. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉండటం వల్ల మనం మాడ్యూల్స్‌కెళ్తున్నాం. సో మనకి పైథాన్‌లో మాడ్యూల్స్‌ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు? ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటాము? ఆల్రెడీ మనకి కోడ్ ఉందనుకోండి, మళ్ళీ స్క్రాచ్ నుంచి మళ్ళీ రాయాల్సిన పని లేదు కదా! వాటిని జస్ట్ రీయూజ్ చేసుకుంటే సరిపోయింది. బట్ ఎలా రీయూజ్ చేసుకుంటాం? అది ఇంపార్టెంట్. సో మనం పైథాన్‌లో ఏదన్నా మాడ్యూల్ కోడ్ అంటే పైథాన్ ఫైల్‌లో ఉన్న కోడ్‌ని రీయూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ యూ నీడ్ టు యూజ్ ఎ కీవర్డ్ కాల్డ్ ఇంపోర్ట్. దాని యొక్క మాడ్యూల్ నేమ్ రాస్తాము. సో ఇప్పుడు చూడండి. సో నేనేం చేస్తున్నానంటే నేను కొత్తగా ఒక ఫైల్ క్రియేట్ చేస్తా. సపోజ్ నాకు ఫ్యాక్టోరియల్ ఫంక్షనాలిటీ కావాలి. సో అప్పుడు ఆల్రెడీ ఉందో లేదో చూసుకుంటాం. ఉంటే ఫైన్. యూ నో నీడ్ టు రీరైట్ ఫ్రమ్ ద స్క్రాచ్ కదా! అప్పుడేం చేస్తాము? వాటిని రీయూజ్ చేసుకోవాలి. ఎలా రీయూజ్ చేసుకుంటాం? సో ఇక్కడంటే ఒక ఫైల్‌లోనే ఉంటది కాబట్టి ఇక్కడ ఒక కాల్ చేస్తాం. రియల్ టైమ్‌లో మీకేమైద్ది డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. ఆ మాడ్యూల్ ఎక్కడో ఉంటది. దాన్ని మీరు ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకొని రీయూజ్ చేసుకోవాలి. నాకు ఏ మాడ్యూల్‌లో ఉన్న ఫంక్షన్ కావాలనుకుంటే ఆ మాడ్యూల్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు నంబర్ థియరీ ఫంక్షన్స్‌లో ఉన్న ఫ్యాక్టోరియల్ కావాలి కాబట్టి, ఆ మాడ్యూల్‌ని ఇంపోర్ట్ చేసుకుంటా. సో, కోడ్ రీయూజ్ చేసుకోవాలంటే మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి ఆ కోడ్‌ని. ఫస్ట్ దేన్నైనా ఇంపోర్ట్ చేసుకోవాలంటే, ఇంపోర్ట్ అనేది కీవర్డ్. దాని తర్వాత మాడ్యూల్ నేమ్ ఇస్తాము. నాకు కావాల్సిన మాడ్యూల్ నేమ్ ఏంటిది? ఇది. సో, జస్ట్ కాపీ పాత్ రిఫరెన్స్‌కెళ్ళి పాత్ అని కొడితే మనకి ఫుల్ పాత్ వస్తది. క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. ఈ 2 సేమ్ ప్యాకేజ్‌లో ఉన్నాయి. సో, మనకి ఈ రీయూజ్ అనే నేను కొత్తగా క్రియేట్ చేసిన ఫైలు, నంబర్ థియరీ ఫంక్షన్స్ అనేవి సేమ్ ప్యాకేజ్‌లో ఉన్నాయి. సేమ్ ప్యాకేజ్‌లో ఉంటే మీరు కంప్లీట్ పాత్ ఇవ్వాల్సిన పని లేదు. మొత్తం పని లేదు. ఎందుకంటే 2 సేమ్ డైరెక్టరీలో ఉన్నాయి కాబట్టి మీరు కంప్లీట్ పాత్ ఇవ్వాల్సిన పని లేదు. ఇచ్చినా పర్లేదు గానీ ఇవ్వాల్సిన పని లేదు. సో, ఇది మాడ్యూల్ నేమ్. సో, మాడ్యూల్‌ని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఆ ఎక్స్‌టెన్షన్ అనేది ఇవ్వాల్సిన పని లేదు. జస్ట్ మాడ్యూల్ నేమ్ ఇస్తే సరిపోయిద్ది. సో, పైథాన్‌లో ఏ మాడ్యూల్‌నైనా, ఏ పైథాన్ ఫైల్‌నైనా ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఆ ఎక్స్‌టెన్షన్ పని లేదు. జస్ట్ ఆ నేమ్ ఆఫ్ ద ఫైల్ ఇస్తే సరిపోయిద్ది. ఇప్పుడు చూడండి. హెల్ప్. సో, ఇక్కడ మనకి ఏవైతే నేమ్ థియరీ, నంబర్ థియరీ ఫంక్షన్స్ ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది చూడండి. అన్నీ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో, దీన్ని ఇంపోర్ట్ చేయలేదు అనుకోండి. యూ కాంట్ యాక్సెస్. సో, ఇక్కడే ఎర్రర్ వస్తది. సో, మీరు రీయూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ యూ హావ్ టు ఇంపోర్ట్ ద మాడ్యూల్. సో, ఇప్పుడు నాకు ఇది మాడ్యూల్ నేము డాట్. సో, మీరు ఓన్లీ ఇక్కడ వరకే ఇంపోర్ట్ చేసుకున్నారు. పైథాన్‌కి నంబర్ థియరీ ఫంక్షన్స్ వరకే తెలుసు. సో, దాంట్లో ఏదన్నా ఉంటే యాక్సెస్ చేసుకోవాలంటే ఇది డాట్.
సో ఇక్కడ ఉన్న మీకు ఫంక్షన్స్ అన్ని చూపించింది. నాకు ఫ్యాక్టోరియలే కావాలనుకోండి, నేను 10 అనే నెంబర్కి ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలి. ఐ హోప్ దిస్ ఈజ్ రిటర్నింగ్ ది వాల్యూ. చెక్ చేద్దాం. సో ఇది ఫైనల్గా వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో నేను జస్ట్ దాని నెంబర్ పాస్ చేస్తే నాకు అవుట్పుట్ వచ్చింది. సో ఇది అవుట్పుట్. సో దీనివల్ల మీకు ఏమవుతుంది, మోడల్స్గా క్రియేట్ చేసుకోవడం వల్ల మళ్ళీ మీరు స్క్రాచ్ నుంచి క్రియేట్ చేయకుండా జస్ట్ వాటిని రీయూజ్ చేసుకుంటారు. ఎలా, ఇంపోర్ట్ కీవర్డ్ మాడ్యూల్ నేమ్ ఇస్తారు, ఇచ్చి తర్వాత ఆ మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్ ఏదైతే కావాలనుకుంటే దాన్ని వాడుతుంది. ఇక్కడ మీకు డైరెక్ట్గా ఫ్యాక్టోరియల్ ప్రైమ్ నెంబర్ అవైలబుల్ లేవు, నాకు ఎంటైర్ ఆ మాడ్యూల్ నేమ్ అవైలబుల్ ఉంది. సో మనకి కరెంట్ ఫైల్ వచ్చేసి రీయూస్ .py ఉంది కదా. సో ఈ ఫైల్లోకి నువ్వేమి ఇంపోర్ట్ చేసుకున్నావు, నెంబర్ థియరీ ఫంక్షన్స్. సో నాకు నెంబర్ థియరీ ఫంక్షన్ అనే నేమే తెలుసు, దీంట్లో ఉన్న యాక్సెస్ చేసుకోవాలంటే ఇది ఇంటూ ఇది డాట్ దాంట్లో ఉన్న యాక్సెస్ చేయాలి. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇంకొక నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఎప్పుడైనా పైథాన్లో ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు పర్టికులర్ ఫైల్లో ఇది ఎలా వర్క్ అయిద్దంటే చూడండి క్లియర్గా. ఇట్ ఈస్ గోయింగ్ టు చెక్ ఇన్ మల్టిపుల్ ప్లేస్. సో మీకు మాడ్యూల్ ఇంపోర్ట్ చేసినప్పుడు ఇంటర్నల్గా ఎలా వర్క్ అయిద్దంటే, ఫస్ట్ ఈ మాడ్యూల్ అనేది కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఉందో లేదా చెక్ చేసుకుంటుంది. కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే మీ ఫోల్డర్ కరెంట్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు. మనం కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ద పైథాన్ కోడ్. పైథాన్ ఆన్లైన్ క్లాసెస్ ఫెబ్ మార్నింగ్ పైథాన్ కోడ్. ఈ డైరెక్టరీనే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటాం. మీ ప్రాజెక్ట్లో ఉన్న టాప్ డైరెక్టరీనే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటాం. సో మీరు ఎప్పుడైతే ఇంపోర్ట్ చేసుకున్నారో ఈ ఫంక్షన్ అనేది కరెంట్ డైరెక్టరీలో ఉందో లేదో చెక్ చేసుకుంటుంది. ఈ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే ఈ ఫైల్లో కానివ్వండి, ఈ డైరెక్టరీలో ఉన్న ఏ ఫైల్లో అయినా ఉందో లేదో చెక్ చేసుకుంటుంది. ఉందనుకోండి ఫైన్, యూ విల్ బి ఏబుల్ టు యాక్సెస్, ఎర్రర్ రాదు. ఒకవేళ అక్కడ లేదనుకోండి, ఎక్కడ చెక్ చేసిద్ది అంటే, మనకి పైథాన్ పాత్ ఇచ్చాం కదా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో, మనం పైథాన్ ఇన్స్టలేషన్ అప్పుడు వెళ్ళి చూసుకోండి ఉంటుంది. సో అక్కడ కొన్ని డైరెక్టరీస్ ఇచ్చాం, అంటే పాత్ ఇచ్చినప్పుడు అది డైరెక్టరీ, ఆ ఫోల్డర్ ఇచ్చాం. ఫోల్డర్నే ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డైరెక్టరీ అంటాం. సో ఆ డైరెక్టరీస్లో ఈ పర్టికులర్ మాడ్యూల్ ఉందో లేదో చెక్ చేసుకుంటుంది. అక్కడ కూడా లేదనుకోండి, సో మనం పైథాన్ ఇన్స్టాల్ అయినప్పుడు డిఫాల్ట్గా మీకు కొన్ని మాడ్యూల్స్ ప్యాకేజెస్ అన్నీ ఇన్స్టాల్ అవుతాయి కదా, అక్కడ కూడా చెక్ చేసింది. అక్కడ ఉంటే ఫైన్, ఎక్కడా లేదనుకోండి యూ విల్ గెట్ అన్ ఎర్రర్. ఎక్కడా లేకపోతే మీకు ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు పాండాస్ అనే మాడ్యూల్ ఉంది. సో ఇది ఎక్కడ చెక్ చేసిద్ది, ఫస్ట్ నా కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో చెక్ చేసిద్ది లేదు, ఈ పైథాన్ పాత్లో చెక్ చేసిద్ది లేదు, ఇన్స్టాలేషన్లో చెక్ చేసిద్ది లేదు. సో ఐ విల్ గెట్ ఎర్రర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్కడ ఉందో చెక్ చేసిద్ది లేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది. సో ఇది కావాలి అంటే యూ హ్యావ్ టు ఇన్స్టాల్ అండ్ యూజ్ ఇట్. దట్ పార్ట్ ఐ విల్ షో యూ లేటర్. ఇది బేసిక్ ఐడియా. సో ఐ విల్ జస్ట్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ స్టెప్. సో ఇప్పుడు కొంతమందికి డౌట్ రావచ్చు, నాకు కావాల్సింది ఓన్లీ ఫ్యాక్టోరియలే కదా, ఓన్లీ ఫ్యాక్టోరియలే ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోయింది అనుకుంటారు. సో నేను డైరెక్ట్గా ఫ్యాక్టోరియల్ అని ఇచ్చి కాల్ చేసుకోవచ్చా అనుకుంటాను. చూడండి, సో నాకు కావాల్సింది నెంబర్ థియరీ ఫంక్షన్స్లో ఫ్యాక్టోరియల్ కావాలి. సో ఇలా ఇవ్వచ్చా లేదని చూద్దాం. ఇట్ విల్ నాట్ అలౌ. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్, పైథాన్ సింటాక్స్ ప్రకారం ఇంపోర్ట్లో మీరు ఓన్లీ ఒక లెవెలే ఇవ్వగలుగుతారు, అంటే మాడ్యూల్ నేమే ఇవ్వగలుగుతారు. మాడ్యూల్ నేమ్ తర్వాత ఉన్న ఫంక్షన్స్ కానివ్వండి, క్లాసెస్ కానివ్వండి, వేరియబుల్స్ కానివ్వండి, ఈ సింటాక్స్ ఇలా ఇచ్చి మీరు యాక్సెస్ చేసుకోలేరు. సో జనరల్గా రియల్ టైంలో మీకు ఇంపోర్ట్ తర్వాత ఓన్లీ ఒక లెవెలే ఇస్తారు. అది మాడ్యూల్ నేమ్ కానివ్వండి, ఫంక్షన్ కానివ్వండి, వేరియబుల్ కానివ్వండి, క్లాస్ కానివ్వండి, ప్యాకేజ్ కానివ్వండి. సో మోర్ దాన్ వన్ లెవెల్ అనేది ఇవ్వరు. రియల్ టైంలో యూ కాంట్ గివ్ మోర్ దాన్ వన్ లెవెల్. రియల్ టైం కాంటెక్స్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం ఇంపోర్ట్ తర్వాత మాడ్యూల్ నేమ్ కానీ క్లాస్ నేమ్ కానీ మాత్రం ఇస్తాము. ఫంక్షన్ నేమ్ కానీ వేరియబుల్ నేమ్ కానీ ఇవ్వము ఇంపోర్ట్ తర్వాత. మోర్ దాన్ వన్ లెవెల్ ఇవ్వలేము.
సో అప్పుడు నేను ఎలా చేస్తానంటే యూ కెన్ యూజ్ అనదర్ సింటాక్స్ కాల్డ్ ఫ్రమ్. ఈ ఫ్రమ్ అనే దగ్గర మీరు ఎన్ని లెవెల్స్ కావాలనుకుంటే అన్ని లెవెల్స్ వెళ్ళవచ్చు. సో మీకు ఎప్పుడైతే మోర్ దాన్ 1 లెవెల్ వచ్చిందో యూ కెన్ యూజ్ ఎ ఫ్రమ్ కీవర్డ్. ఫ్రమ్ దిస్ మాడ్యూల్ ఐ ఆమ్ ట్రయింగ్ టు ఇంపోర్ట్ ఎ ఫంక్షన్ కాల్డ్ ఫ్యాక్టోరియల్. సో ఇలా ఇస్తే వర్క్ అవ్వదు. యూ హ్యావ్ టు గివ్ లైక్ దిస్ ఓన్లీ. ఫ్రమ్ నెంబర్ థియరీ ఫంక్షన్స్ ఐ ఆమ్ ఇంపోర్టింగ్ దిస్ ఫంక్షన్. మీకు మోర్ దాన్ 1 లెవెల్ ఉంటే ఎన్ని లెవెల్స్ ఎక్కువ ఉంటే అన్ని లెవెల్స్ కూడా ఇక్కడ డాట్ ఆడుకొని ఇచ్చుకుంటాము. ఇక్కడ మాత్రం రియల్ టైంలో ఓన్లీ ఒక లెవెలే ఇస్తాము. నో బడీ విల్ గివ్ మోర్ దాన్ 1 లెవెల్. ఓకే, వెరీ ఇంపార్టెంట్. నౌ యూ కెన్ డైరెక్ట్లీ యాక్సెస్ ది factorial. So I can say 6 print. ఓకే, అవుట్పుట్ వచ్చింది. సో ఇందాక దానికి ఇప్పుడు దానికి డిఫరెన్స్ ఏందయ్యా అంటే ఇందాక నాకు రీయూజ్ డాట్ py అంటే నాకు ఇందాక నెంబర్ థియరీ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇన్ కేసు మనకి ఇలా ఇచ్చినప్పుడు ఏమైందంటే నేమ్ కాన్ఫ్లిక్ట్స్ జరగవు. నువ్వు డైరెక్ట్గా ఆ ఫంక్షన్స్ని ఇంపోర్ట్ చేసుకోవట్లా, మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకున్నావు కాబట్టి మాడ్యూల్ డాట్ ఆ ఫ్యాక్టోరియల్ అని కాల్ చేస్తావు. సపోజ్ మీరు డైరెక్ట్గా ఫంక్షన్స్ని ఎవరు ఇంపోర్ట్ చేసుకోరు, ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా కానీ. సో ఇలా చేసుకోవటం వల్ల నాకు రీయూజ్ డాట్ పీవైలో సేమ్ ఫంక్షన్ నేమ్ ఉందనుకోండి, నేమ్ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. నేను మాడ్యూల్స్కి వెళ్తుంది నేమ్ కాన్ఫ్లిక్ట్స్ కోసం. రియల్ టైంలో డైరెక్ట్గా ఎవరు ఇలా ఇంపోర్ట్ చేసుకోరు. మాడ్యూల్ లెవెల్ వరకు వెళ్తారు లేదా మ్యాక్స్ క్లాస్ లెవెల్ వరకు వెళ్తారు, కానీ డైరెక్ట్గా ఫంక్షన్ లెవెల్కి వెళ్ళి ఎవరు ఇంపోర్ట్ చేయరు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ ఇట్, బట్ అగైన్ వీఆర్ బ్రేకింగ్ అవర్ కాన్సెప్ట్. సో కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి మళ్ళీ సేమ్ నేమ్ మీ పైథాన్ ఫైల్లో ఉంటే. సో ఓవర్ రైడ్ అయితే మీరు అన్నెసరీగా నేమ్ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. సో వి విల్ ట్రై టు ఇంపోర్ట్ లైక్ దిస్ ఓన్లీ రియల్ టైంలో ఇంపోర్ట్. సో మీకు జస్ట్ ఒక మాడ్యూల్ కావాలంటే సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు. ఓకే, మోర్ దాన్ 1 లెవెల్ కావాలంటే యూ హ్యావ్ టు గో విత్ ద ఫ్రమ్ కీవర్డ్. సో ఇప్పుడు చూడండి, ఐ విల్ జస్ట్ మేక్ యూ టు అండర్స్టాండ్. సో రీయూజ్లోనేమో నేనేం చేస్తానంటే ఇదే ఉంచుతా. రీయూజ్ 2లో మాత్రం ఐ విల్ జస్ట్ సో రీయూజ్లోనేమో డైరెక్ట్గా ఆ ఫంక్షన్ని ఇంపోర్ట్ చేశాను, దాన్ని వాడుకుంటున్నా. సో ఇక్కడేమో మాడ్యూల్ ఇంపోర్ట్ చేసి దానిలోది వాడుకుంటున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాం అసలు. సో సింటాక్స్ ఇలా సపోర్ట్ చేయదు. మాడ్యూల్ నేమ్ డాట్ ఫంక్షన్ కానీ క్లాస్ కానీ వేరియబుల్ కానీ సపోర్ట్ చేయదు. అది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఐ విల్ షో యూ సంథింగ్ హియర్. సో మనకి డిఐఆర్ అనే ఒక ఫంక్షన్ ఉంది. సో దానివల్ల ఏమైందంటే కరెంట్ నేమ్ స్పేస్లో ఉన్న ప్రాపర్టీస్ మెథడ్స్ రిటర్న్ చేసిద్ది, లేదా మీరు ఏదైనా ఆబ్జెక్ట్ పాస్ చేస్తే దాంట్లో ఉన్న వాటిని రిటర్న్ చేస్తుంది. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ మనం హెల్ప్ ఆఫ్ డిఐఆర్ చూద్దాం. సో ఇది డిఐఆర్ అనేది ఫంక్షను. సో దీని లోపలికి మీరు ఏం పాస్ చేయకపోతే ఇదేం చేసిద్ది అంటే ఈ కరెంట్ స్కోప్లో ఉన్న నేమ్స్ అన్ని రిటర్న్ చేసిద్ది. అంటే మీకు ఏదన్నా మెథడ్స్ ఉన్నా అట్రిబ్యూట్స్ ఉన్నా అన్నీ రిటర్న్ చేసిద్ది. ఏదన్నా డిఫాల్ట్ ఆబ్జెక్ట్స్ సంబంధించిన డేటా ఉన్న ఈ స్పేస్లోకి వచ్చే డేటా ఉన్న మొత్తం చూపించింది. సో నేను జస్ట్ డిఐఆర్ అంటే ఈ కరెంట్ నేమ్ స్పేస్లో డిఫాల్ట్గా మనకు వచ్చే మొత్తం చూపించింది. ఇవన్నీ బై డిఫాల్ట్ ఈ స్కోప్లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా డండర్ వేరియబుల్స్ మెథడ్స్ ఉన్నాయి. సో ఈ నేమ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, తర్వాత మనకు వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఐ జస్ట్ టేక్ రీయూజ్ ఫంక్షన్. సో చూడండి దీన్ని రన్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం ఏ లెవెల్లో ఇంపోర్ట్ చేసుకున్నాం, ఫంక్షన్ లెవెల్లో ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఇక్కడికి వెళ్ళి మీకు డిఐఆర్ చూపిస్తాం. చూడండి ఇక్కడ. సో మనకి డిఫాల్ట్గా ఏవైతే అవి ఉన్నాయి దాంతో పాటు మీకు ఫ్యాక్టోరియల్ డైరెక్ట్గా వచ్చింది.
సో ఆ ఫంక్షన్ అనేది ఈ నేమ్ స్పేస్లోకి డైరెక్ట్గా వచ్చింది. ఒకవేళ సేమ్ నేమ్తో ఇది ఉంటే మీకు కాన్ఫ్లిక్ట్ అయ్యింది, ఓవర్ రైడ్ అయింది. అదే గన ఇప్పుడు చూడండి, సో దీన్ని రన్ చేస్తున్నా. ఇప్పుడు డిఐఆర్ చూడండి. సో ఇప్పుడు నీకేమొచ్చింది, నెంబర్ థియరీ ఫంక్షన్ ఆ మాడ్యూల్ మొత్తం వచ్చింది. సో ఇక్కడ మీకు నేమ్ కాన్ఫ్లిక్ట్స్ రావు. సో ఇప్పుడు ఈ నెంబర్ థియరీలో ఉన్న వాటిని యాక్సెస్ చేసుకోవాలంటే నెంబర్ థియరీ ఫంక్షన్స్ ఆ మాడ్యూల్ నేమ్ డాట్ కంట్రోల్ స్పేస్ ఇస్తే దాంట్లో ఉన్నాయి మొత్తం చూపించింది. సో యూ కెన్ కాల్ దెమ్ లైక్ దిస్. సో ఇక్కడ మెయిన్ పాయింట్ నేనేం చెప్పదలుచుకున్నానంటే, మీరు మాడ్యూల్ అని ఇచ్చినప్పుడు డైరెక్ట్గా మాడ్యూల్ ఇంపోర్ట్ అయ్యింది. దాని లోపలే కాల్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు రిఫర్ యూజింగ్ ద మాడ్యూల్ నేమ్ డాట్ దట్. మీరు డైరెక్ట్గా ఫంక్షన్ నేమ్ ఇస్తే డైరెక్ట్గా ఆ ఫంక్షన్ నేమ్ వాడుకొని మనం కాల్ చేసుకోవచ్చు. మళ్ళీ మాడ్యూల్ నేమ్తో సంబంధం లేదు. ఇలా వేయటం వల్ల మీకు నేమ్ కాన్ఫ్లిక్ట్స్ రావచ్చు. అన్నెసరీగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్లో నాకు సేమ్ నేమ్తో ఉంటే ఓవర్ రైడ్ అయ్యింది, ఇలా ఉంటే ఓవర్ రైడ్ అవ్వదు. ఇది ఇంపార్టెంట్. డిఐఆర్ ఫంక్షన్ని ఇలా మనం వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే డిఐఆర్, దీని లోపల మీరు సపోజ్ నెంబర్ థియరీ పాస్ చేశారనుకోండి, దీంట్లో ఉన్న ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్లో ఉన్నాయి మొత్తం చూపించింది. సో ఈ మాడ్యూల్లో ఏమున్నాయి, నాకు ఏడిడి ఫంక్షన్, ఫ్యాక్టోరియల్, పాలిండ్రోమ్, ప్రైమ్ నెంబర్ అన్నీ చూపించింది. దాంతోపాటు డిఫాల్ట్గా ఏమున్నాయో అవన్నీ చూపించింది. బై డిఫాల్ట్గా డిఐఆర్ ఉంటే కరెంట్ నేమ్ స్పేస్లో ఉన్నాయని చూపించింది. మీరు పర్టికులర్ మాడ్యూల్ ఆ క్లాస్ ఇస్తే దాంట్లో ఏమున్నాయో అన్ని చూపించింది. సో ఇలా మనం డిఐఆర్ని వాడుకోవచ్చు. రియల్ టైంలో మీకు పెద్ద పెద్ద చాలా ఉంటాయి కాబట్టి క్లాసెస్, మాడ్యూల్స్, మీరు ఆ ప్యాకేజ్ ఇస్తే ఆ ప్యాకేజ్లో ఉన్న ఏమేమి మాడ్యూల్స్, ప్రాపర్టీస్, అట్రిబ్యూట్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు కాల్ చేసుకోవచ్చు. డిఐఆర్ మీకు బాగా హెల్ప్ అయింది. క్లియర్? ఎంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అనిల్, ఈ ఐడిల్ ఫైల్లో మీరు ఇంపోర్ట్ చేసినారా లేకపోతే ఓపెన్ ఫైల్ ఆ మాడ్యూల్ ఓపెన్ చేసినారా? ఇక్కడ ఫైల్లో వెళ్ళి జస్ట్ ఏం లేదు, ఆ కోడ్ ఆల్రెడీ రాసా కదా. సో నాకు ఆ ఫైల్ ఓపెన్ చేయాలి కాబట్టి జస్ట్ ఫైలు ఓపెన్ ఎంటర్ కొట్టా. సో నాకు రీయూజ్ కావాలంటే రీయూజ్ ఓపెన్ చేసుకున్నాను. యూజ్ అంటే PTR నుంచి ఎందుకు రన్ చేసి చూపిస్తున్నానంటే మీకు కొంచెం ఈజీగా అర్థం చేసుకోవడానికి ఇక్కడికి వెళ్ళి రన్ చేశాను. ఇప్పుడు ఏం రన్ చేసా, కరెంట్ కాంటెక్స్ట్ లో ఇది క్లోజ్ చేస్తాం మొత్తం. ఇప్పుడు చూడండి, ఈ కరెంట్ స్కోప్ లో నేను రన్ చేసింది ఇది కదా. సో అదే మెమరీలో ఉంటుంది కరెంట్ స్కోప్ డిఐఆర్ అంటే, మిగతా ఏం రావు. ఓకే, సో ఇది ఎలా ఓపెన్ చేయాలనేది మీ డౌటా లేకపోతే? అదే 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 డౌట్ లేదు. సో గోట్ ఇట్, అర్థమైంది. ఫైన్. పాయింట్ ఏం రీఇటరేట్ చేయాలన్నా అంటే, ఇంపోర్ట్లో ఒక లెవెల్ ఇవ్వండి. మీకు మోర్ దాన్ వన్ లెవెల్ కావాలనుకున్నప్పుడు ఫ్రమ్ కీవర్డ్ వాడుకోండి. ఇంకోటి ఏంటంటే, జనరల్గా మనం ఇంపోర్ట్ మాడ్యూల్ వరకు క్లాస్ వరకు చేస్తాం, కానీ లోపలికి వెళ్ళి ఫంక్షన్స్ని, వేరియబుల్ని ఎవరు డైరెక్ట్గా ఇంపోర్ట్ చేయరు. నేమ్ స్పేస్ కొలిజన్స్ వస్తాయి. సో మీకు ఇక్కడ మాడ్యూల్ వరకే యాక్సెస్ చేసిద్ది. మాడ్యూల్ డాట్ మై ఫంక్షన్ ఇస్తే ఎర్రర్ వస్తుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు ట్రై, యూ కెన్ ట్రై ప్యాకేజ్ డాట్ మాడ్యూల్ వరకు అయితే అలౌ చేసిద్ది. బట్ దీనివల్ల యూజ్ ఏమి ఉండదు, మళ్ళీ ఇది మొత్తం రాయాల్సి వస్తుంది. సో అది తీసేసేయండి మీ మైండ్లో నుంచి. జస్ట్ అర్థం అవడం కోసం చెప్పాను. సో ఇన్ రియల్ టైం జనరల్లీ జస్ట్ ఒక మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ యూజ్ లైక్ దిస్. అదే మీకు డైరెక్ట్గా ఆ ఫంక్షన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే నేను మీకు ఇందా చెప్పినట్టు ఆ మాడ్యూల్ నేమ్ డాట్ ఫంక్షన్ అనేది వాడలేం. సో ఇంపోర్ట్లో ఒక లెవెలే ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. మోర్ దాన్ వన్ లెవెల్ అనేది రియల్ టైంలో ఇవ్వరు. దాన్ని అసలు మీరు అసలు వాడకూడదు కూడా. ఇన్ కేస్ ప్యాకేజెస్ కేట్ కన్నా అలౌ చేసినా వాడకూడదు. కంపల్సరీగా మాడ్యూల్ డాట్ ఫంక్షన్ నేమ్ అయితే అలౌ చేయదు. ఒకవేళ అలౌ చేసినా ఇది మొత్తం కాపీ పేస్ట్ చేసి వాడుకోవాలి, దానివల్ల మనకి ప్రాబ్లం. అందుకని పైథాన్ సింటాక్స్ అలౌ చేయదు. ఇంపోర్ట్లో ఒక లెవెలే అలౌ చేసిద్ది. ఇఫ్ యూ వాంట్ మోర్ దాన్ వన్ లెవెల్, దెన్ యూ గో ఫర్ ఫ్రమ్ కీవర్డ్. ఫ్రమ్ ఎన్ని లెవెల్స్ అయితే అన్ని లెవెల్స్ ఇక్కడ డాట్ పెట్టుకొని రాసుకోవచ్చు. ఎనీవే చూపిస్తాను. లాస్ట్లో మాడ్యూల్ అయితే మాడ్యూల్, క్లాస్ అయితే క్లాస్ని ఇలా ఇంపోర్ట్ చేసుకో. ఇంపార్టెంట్. సో నెక్స్ట్ అలియాసింగ్ అనేది ఉంది. సో దీనివల్ల మనకి 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి, షార్టర్ నేమ్ కన్వీనియంట్గా రాసుకోవచ్చు. నేమ్ కాన్ఫ్లిక్ట్స్ కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. ఫ్రమ్ నేనేం చేస్తున్నానంటే నెంబర్ థియరీ ఫంక్షన్స్ ఇంపోర్ట్. సో నాకు ప్రైమ్ నెంబర్ కావాలి.
ఇలా ప్రైమ్ నెంబర్ అనేది మనకి ఆల్మోస్ట్ ఒక 11 లెటర్స్ ఉన్నాయి. ప్రతిసారి దీన్ని టైప్ చేయాలంటే టైం తీసుకుంటుంది. సో మీరేందంటే షార్ట్ నేమ్ కావాలనుకుంటే ఏఎస్ అంటే అలియాసింగ్ అని పెట్టుకొని షార్ట్ నేమ్ ఇచ్చుకోవచ్చు. దీనివల్ల 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటేమో మీరు ఆ నేమ్ అనేది కన్సైజ్‌గా అంటే షార్ట్‌గా, ఈజీగా ఉంటది. అంటే ప్రతిసారి పెద్ద పెద్ద నేమ్స్ రాయకుండా కంఫర్టబుల్‌గా మీరు షార్ట్ నేమ్ వాడుకోవడానికి అలియాసింగ్‌కెళ్తాం. దాంతో పాటు మీకు ఇదే మాడ్యూల్‌లో ప్రైమ్ నంబర్ అనే ఫంక్షన్ మళ్ళీ ఉన్న సేమ్ నేమ్‌తో మీకు ఓవర్ రైడ్ అవ్వదు. ఎందుకంటే మీరు అలియాసింగ్ వాడారు కాబట్టి. సో ఇప్పుడు చూడండి దీనివల్ల మీకు ఫ్లెక్సిబిలిటీ ఏందంటే మీరు డైరెక్ట్‌గా ప్రైమ్ నంబర్‌ని వెరీ షార్ట్ నేమ్‌తో కాల్ చేసుకోవచ్చు. మొత్తం అది రాయాల్సిన పని లేదు. ఇక్కడంటే ఒకసారి వాడుతున్నాం. రియల్ టైమ్‌లో చాలా సార్లు వాడాల్సొచ్చిద్ది. అప్పుడు మీకు ప్రాబ్లమ్ అయిద్ది. ఫైన్. ప్రైమ్ నంబర్ కాబట్టి ట్రూ రిటర్న్ చేసింది. ఇంకొకటేందంటే ఇక్కడ గిన డెఫ్ సేమ్ ప్రైమ్ నంబర్ ఉన్నా మనకి ఓవర్ రైడ్ ఏం అవ్వదు. ప్రింట్ ప్రైమ్ నంబర్. సో మీకు ఓవర్ రైడ్ అవ్వదు. సో మీరు దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. దీన్ని కాల్ చేసుకోవచ్చు. అలియాసింగ్ వాడటం వల్ల మీకు షార్ట్ నేమ్‌గా ఉపయోగపడిద్ది. ఓవర్ రైడింగ్ అనేది కూడా జరగదు. కాల్ చేస్తుంది. సో ఇది మీకు అడ్వాంటేజ్. సో అదే గన నేను అలియాసింగ్ వాడకపోతే యూ గెట్ ఎన్ ఎర్రర్ ఎనీవే. సో ఐ కాంట్ యాక్సెస్ బోత్ ఆఫ్ దెమ్. సో మీకు ఫస్ట్ ఇది ఇంపోర్ట్ అయిద్ది. ఇది ఇంపోర్ట్ అయిన తర్వాత నేను ప్రైమ్ నంబర్ అంటే దాన్ని ఇంపోర్ట్ చేసింది ఫస్ట్ వస్తది. దాన్ని ఇది ఓవర్ రైట్ చేసిద్ది. చూడండి ప్రైమ్ నంబర్ అనేస్తే నాకు ప్రైమ్ నంబరే ఉంటది. ఆ ఫైల్‌లోది కాల్ చేయలేదు. సో మీకు అలియాసింగ్ వాడుకోవడం వల్ల 2 అడ్వాంటేజ్. ఒకటేమో నేమ్స్ షార్ట్‌గా ఎక్కువ సార్లు రాయాల్సినప్పుడు బాగా కంఫర్టబుల్‌గా ఉంటది. ఇంకోటి సేమ్ నేమ్‌తో ఉన్న మీరు అలియాసింగ్ పెట్టుకోవడం వల్ల ఓవర్ రైట్ జరగదు. సో ఇప్పుడు నేను రెండిటిని వాడుకోగలుగుతున్నా. ఆ ప్రైమ్ నంబర్‌ని వాడుకోగలుగుతున్నా. దీన్ని సో ఇక్కడ అవుట్‌పుట్ రిటర్న్ చేస్తుంది కాబట్టి ప్రింట్ చేస్తే మీకొస్తది. సో ఇది మెయిన్ అడ్వాంటేజ్ అలియాసింగ్ వల్ల. సో మనం కీవర్డ్ ఏం వాడతాం? ఏఎస్ వాడతాం. సో రియల్ టైమ్‌లో మీరు చూసే ఉంటారు. మీకు సపోజ్ ఇంపోర్ట్ నంపై ఉందనుకోండి. సో ప్రతిసారి నంపై అని రాయకుండా ఇది చాలా సార్లు వాడాల్సొచ్చిద్ది. జస్ట్ అలియాసింగ్‌గా ఎన్‌పి అని ఇచ్చుకుంటారు. షార్ట్ నేమ్ అంతే. దీనివల్ల 2 అడ్వాంటేజ్. ఒకటేమో నేమ్ కాన్ఫ్లిక్ట్స్ ఉండవు. షార్ట్‌గా వాడుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి టైప్ ఆఫ్ మాడ్యూల్స్ గురించి చెప్తాను. సో మనకి పైథాన్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. సో మనం వన్ బై వన్ డీటెయిల్డ్‌గా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి బిల్ట్ ఇన్ మాడ్యూల్స్. బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ అంటే పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీతో వస్తాయి. మీరు ఎప్పుడైతే పైథాన్ ఇన్‌స్టాల్ చేసుకుంటారో ఆటోమేటికల్‌గా అవన్నీ మీకొస్తాయి. మీరు మళ్ళీ కొత్తగా ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన పని లేదు. అడిషనల్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన పని లేదు. వాటికి ఎగ్జాంపుల్స్ ఏందంటే మ్యాథ్, ఓఎస్, డేట్ టైమ్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే చూడండి ఇంపోర్ట్. సో నాకు మ్యాథ్ మాడ్యూల్ అనేది మాడ్యూల్ అంటే పైథాన్ ఫైల్‌ని మాడ్యూల్. అది నేను పైథాన్ ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా వస్తది. దాన్నే బిల్ట్ ఇన్ మాడ్యూల్ అంటాం. డైరెక్ట్‌గా మీరు ఇలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ చేసుకొని దీంట్లో ఏవైతే ఉన్నాయో వాటినన్ని వాడుకోవచ్చు. సో నాకు స్క్వేర్ రూట్ ఫంక్షన్ కావాలనుకుంటే నేను స్క్వేర్ రూట్ అనేస్తాను. సో ఇది ప్రింట్ కావాలనుకుంటే మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఫైన్. సో ఇలా మనం ఇన్‌బిల్ట్ మాడ్యూల్స్‌ని మళ్ళీ అడిషనల్‌గా ఇన్‌స్టాల్ చేసుకోకుండా డైరెక్ట్‌గా ఇంపోర్ట్ చేసుకొని రీయూజ్ చేసుకోవచ్చు. ఇందాకట్లాగా డిఐఆర్ అని మ్యాథ్ పాస్ చేస్తే దీంట్లో ఉన్న నేమ్స్ అంటే మెథడ్స్, అట్రిబ్యూట్స్ అన్నీ చూపించిద్ది. సారీ ఐ విల్ ప్రింట్ సో దట్ యూ ప్రింట్. ఓకే. చూడండి అన్నీ ఇక్కడ చూపించింది. సో దీంట్లో చాలా ఫంక్షన్స్, వేరియబుల్స్ అన్నీ ఉన్నాయి. చూసుకోవచ్చు. ఇది బాగా హెల్ప్ అయ్యిద్ది డిఐఆర్ ఫంక్షన్. దీంట్లో ఈ మ్యాథ్ ఫంక్షన్ ఉంది కదా, హ్మ్. దీంట్లో ఈ మ్యాథ్ ఫంక్షన్ ఉంది కదండి, హ్మ్. బిల్ట్ ఇన్ మ్యాథ్ ఫంక్షన్ ఫంక్షన్ కాదు మాడ్యూల్ యాక్చువల్లీ. మాడ్యూల్స్ హ్మ్. మాడ్యూల్ దీంట్లో వాళ్ళు డైరెక్ట్ ఇప్పుడు ప్రింట్ చేసినాం కదా, ఆ ఫంక్షన్స్ ఆ! అన్ని ఉన్నాయి కదా ఆ! దీంట్లో స్క్వేర్ రూట్, ఆ! ఆ! ప్రైమ్ నంబర్. ఆ! ఆ! సో ఇది వాళ్ళు ప్రోగ్రామ్ ఫంక్షన్స్ రాసింటారా అని డిఫాల్ట్ గా? చూడు ఏముందో చూసుకోవాలనుకుంటే కంట్రోల్ క్లిక్ దీని మీద చేస్తే ఇది ఒక పైథాన్ ఫైలు. దాంట్లో కోడ్ మొత్తం ఉంది వాళ్ళు రాశారు. ఓకే ఓకే. ఓకే. ఏ మాడ్యూల్‌నైనా జస్ట్ మీరు కంట్రోల్ క్లిక్ చేయండి దాని దగ్గరికెళ్ళి.
సరే అండి. సో ఓకే. అది జస్ట్ పైథాన్ ఫైల్ ఏం లేదు. సో ఇక్కడ వెళ్ళు జస్ట్ ఇది ఓకే. మీకు ఫస్ట్ ఇక్కడ ఇంపోర్ట్ చేసేటప్పుడే చూపించింది అది ప్యాకేజా ఫైలా. ఈ పైథాన్ లోగో వస్తే అది పైథాన్ ఫైల్ అని అంటే మాడ్యూల్ అని దాన్ని కంట్రోల్ క్లిక్ కొడితే సో ఇక్కడ ఏముందో మొత్తం చూసుకోవచ్చు. ఓకే. షూర్ అండి. మీ క్వశ్చన్ ఆన్సర్ అయిందా? ఇన్ కేస్ అదే దానికి అక్కడ పాస్ అని ఇచ్చినాడు కదా నేను ఫంక్షన్స్ కి. సో మనం అక్కడ ప్రోగ్రామ్ రాసుకొని సేవ్ చేసుకోవచ్చు అది. ఇన్ కేస్ ఇక్కడ పాస్ ఇచ్చినారు కదా, ఆ, ఏఎస్ఐ ఆ, ఆ, ఏటాన్ ఆ, ఏసిన్ అని. ఆ. సో దీనికి మనం ఇక్కడ కోడ్ రాస్తే అదే డిఫాల్ట్ గా సేవ్ అవుతుందని దీంట్లో మ్యాథ్ దాంట్లో ఇక్కడ ఇక్కడ పాస్. ఇక్కడ యాక్చువల్గా మనం ఇన్బిల్ట్ మాడ్యూల్స్ టచ్ చేస్తే మీకే ప్రాబ్లం అయింది. ఎవరు టచ్ చేయరు. మనం రాసుకోవాలనుకుంటే మన ఓన్ ఫంక్షనాలిటీ మనం మాడ్యూల్ క్రియేట్ చేసుకొని రాసుకుంటాం. చేయొచ్చు దాంట్లో అంటే రియల్ టైంలో ఎవరు చేయరు. మీరు కావాలంటే ఎడిట్ చేసుకొని చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఎవరు చేయరు. డోంట్ డూ ఇన్ ద రియల్ టైం. ఓకే. ఓకే. ఫైన్. సో ఏదన్నా ఎడిట్ రాస్తున్నా ఇది explicit గా అడిగిద్ది. నార్మల్గా ఎడిట్ చేస్తుంటే అడగదు, కానీ మీరు ఇన్బిల్ట్ మాడ్యూల్స్ చేస్తుంటే అడిగిద్ది. చూడండి, దిస్ ఫైల్ డస్ నాట్ దిస్ బిలాంగ్ ఫైల్ డస్ నాట్ నీ అరే నీది కాదు, నువ్వు కావాలంటే ఇంకా కావాలంటే ఎలా చేయరా అన్నట్టు చెప్తుంది. సరే. ఓకే. ఫైన్. ఓకే, జస్ట్ యా. ఫైన్గా. ఫైన్. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పార్టీ మాడ్యూల్స్ అంటాం. సో బేసికల్గా ఏం జరిగిద్దంటే పైథాన్ మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఏవైతే పైథాన్తో పాటు గుయిడో వ్యాన్ ర్యాన్సమ్ ఏవైతే క్రియేట్ చేశాడో అవే వస్తాయి. సో దాని తర్వాత మనకి పైథాన్ అనేది ఎవాల్వ్ అవుతూ ఉంటుందిగా. సో దీంట్లో డిఫరెంట్ ప్యాకేజెస్ మాడ్యూల్స్ వస్తూ ఉంటాయి. మీకు బై డిఫాల్ట్ పైథాన్ సింపుల్ పైథాన్లో నంపై లేదు, రిక్వెస్ట్ మాడ్యూల్ లేవు, ఏమి లేవు. సో ఇవన్నీ ఎవరు క్రియేట్ చేశారు? మనలాంటి డెవలపర్సే క్రియేట్ చేశారు. సో జనరల్గా ఏం చేస్తారంటే అన్లెస్ అది కంపెనీ స్పెసిఫిక్ కోడ్ కాకపోతే జనరల్గా ఓపెన్ సోర్స్ కమ్యూనిటీలో ఎవరైతే కొత్తగా ఏదన్నా మాడ్యూల్ కానీ దేన్నన్నా క్రియేట్ చేస్తే లేదా ప్యాకేజ్ కానివ్వండి అది అందరికి యూజ్ అయ్యిద్ది అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాపర్గా టెస్ట్ చేసి దాన్ని పైథాన్ కమ్యూనిటీ పీపుల్ అందరికి కూడా ఇస్తారు. ఎలా ఇస్తారంటే సో ఏదైతే అందరికి ఉపయోగపడిద్ది అనుకుంటే నేను pypi.org అని ఉంటుంది. సో యాక్చువల్గా ఇది పైథాన్ ప్యాకేజ్ యొక్క రిపాజిటరీ. సో దీంట్లో ఏవైతే పైథాన్ కమ్యూనిటీలో అయితే డెవలప్ చేశారో వాటన్నిటిని దీంట్లోకి వాళ్ళు ప్యాకేజింగ్గా చేసి దీంట్లో పుష్ చేస్తారు. దాని గురించి డీటెయిల్గా తర్వాత చెప్తాను. పుష్ చేసిన తర్వాత ఎవరైతే కమ్యూనిటీలో పుష్ చేశారో అవన్నీ ఇక్కడే ఉంటాయి. సో నీకు ఏం తెలియలేదనుకోండి, డైరెక్ట్గా ఈ రిపాజిటరీకి వచ్చి నాకు రిక్వెస్ట్ మాడ్యూల్ కావాలనుకోండి, సెర్చ్ చేసుకోండి, ఉంటే చూపించిద్ది, ఉంది. సో దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఏంది, ఇది పైథాన్ ఇన్స్టలేషన్తో పాటు రాదు కదా, ఎవరో థర్డ్ పార్టీ వాళ్ళు అందరికి హెల్ప్ అయిద్దని మన పైథాన్ దాంట్లో పెట్టారు. సో మీరు కంపల్సరీగా ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవాలి. సో అది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇక్కడ కమాండ్ కూడా ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ నేనేం కన్వే చేయాలనుకున్నానంటే థర్డ్ పార్టీ మాడ్యూల్స్ అనేవి పైథాన్ ఇన్స్టలేషన్తో పాటు రావు. మనలాంటి డెవలపర్స్ ఎవరో ఎక్స్టర్నల్ డెవలపర్స్ కానీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు క్రియేట్ చేసి వాటిని బిల్డ్ చేసి ప్యాకేజింగ్ చేసి దీంట్లో పెడతారు. సో కావాల్సిన వాళ్ళు వాటిని ఇన్స్టాల్ చేసుకొని వాడుకో. సో నాకు థర్డ్ పార్టీ మాడ్యూల్స్ అంటే నంపై, పాండాస్, రిక్వెస్ట్. సో మీకు బిగినింగ్ ఆఫ్ ద క్లాస్ చెప్పాను. ఇక్కడ పిప్ అంటే పైథాన్ ప్యాకేజ్ ఇన్స్టాలర్. పిప్ లిస్ట్ అంటే మీ సిస్టంలో ఉన్న ప్యాకేజ్ మొత్తం కూడా చూపించింది. సపోజ్ నాకు నంపై కావాలనుకోండి, ఇది థర్డ్ పార్టీ మాడ్యూల్ కదా, డైరెక్ట్గా యూ కాంట్ యాక్సెస్. సో ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఇన్స్టాల్ చేశానా నంపై చూద్దాం. చేశాను, సో ఐ కెన్ యాక్సెస్. సపోజ్ పాండాస్ చూద్దాం, పాండాస్ చేయాల. సో మీరు ఫస్ట్ థర్డ్ పార్టీ ప్యాకేజ్ మాడ్యూల్ అయితే మీ సిస్టంలో ఉండదు. ఫస్ట్ యూ నీడ్ టు ఇన్స్టాల్ పిప్ ఇన్స్టాల్. కమాండ్ వచ్చేసి పిప్ ఇన్స్టాల్ అనేది ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేయడానికి వాడతాము. ప్యాకేజ్ నేమ్ ఇస్తాం. మీకు తెలియలేదనుకోండి కమాండ్ ఎలా రాయాలి ఏంది, నేను బిగినర్ని, నాకు తెలియలేదనుకుంటే డైరెక్ట్గా pypi.orgలోకి వెళ్ళండి, పాండాస్ అని సెర్చ్ చేయండి, ఆటోమేటిక్గా ఇది ఇచ్చింది. సో ఇచ్చి ఏదైతే లేటెస్ట్ ఉందో దాని దగ్గరికి వెళ్ళండి. సో ఇది జస్ట్ కాపీ పేస్ట్ చేసుకోండి. మీకు తెలియకపోతే జస్ట్ ఇక్కడ చేయండి, ఏదైతే లేటెస్ట్ ప్యాకేజ్ అయితే అది ఇన్స్టాల్ అయింది అంతే, మీ సిస్టంలోకి ఇన్స్టాల్ అయ్యింది. ఎక్కడంటే సైట్ ప్యాకేజెస్లో ఇన్స్టాల్ అయ్యింది. క్లియర్గా చూడండి, మీకు ఇక్కడ ఎక్కడ ఇన్స్టాల్ అయ్యిద్ది అని కూడా చూపిస్తాం. మీకు లాస్ట్లో ఎక్స్టర్నల్ సైట్ ప్యాకేజెస్ ఉంటాయి, దీంట్లో ఇన్స్టాల్ అయ్యింది.
పాండాస్ ఇప్పుడు ఇన్స్టాల్ అయింది, ఇంతకు ముందు లేదు. సో ఇలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన రీయూజ్ చేసుకోవచ్చు. ఇందాక నేను పాండాస్ అంటే ఎర్రర్ వస్తుంది కదా, సో యూ కెన్ డైరెక్ట్లీ ఇంపోర్ట్ హియర్, జస్ట్ ఇంపోర్ట్ పాండాస్. సో షార్ట్ నేమ్గా పీడి అని ఇస్తారు. సో దీంట్లో ఉన్నాయని వాడుకోవచ్చు. లేదా నాకు నంపై కావాలనుకోండి, ఇంపోర్ట్ నంపై, ఆల్రెడీ ఇన్స్టాల్ చేసా, యాజ్ ఎన్పి అని ఇస్తాను. సో దీంట్లో నాకు ఎరే అనే ఒక ఫంక్షన్ ఉంది. సో దీన్ని క్రియేట్ చేయాలనుకుంటే దాన్ని కాల్ చేసుకుంటా. సో దీంట్లోకి ఏంటంటే మీరు లిస్ట్ టప్లో పాస్ చేస్తే ఇది ఒక నంపై ఎరేని క్రియేట్ చేసింది. ఎరే వేరు, లిస్ట్ వేరు. సో మీకు ఎనీవే నంపైస్ తెలిస్తే అర్థమైంది. సో ఇట్ ఈస్ డిఫరెంట్. సో హౌ యూ సీ ఈస్ డిఫరెంట్. మ్యాథమెటిక్స్లో మ్యాట్రిక్స్ ఎలా ఉంటుందో అలానే చూపించింది, కామాలు గీమాలు ఏముందో. సో నేను అదే లిస్ట్ని ప్రింట్ చేస్తే మీకు డిఫరెంట్గా ఉంటుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి. సో దిస్ ఈజ్ ఎ లిస్ట్, ఈచ్ వాల్యూ కామాతో సపరేట్ అయింది. ఇది ఎరే, నంపై ఎరే. నంపై ఎందుకు వాడతారంటే ఏదన్నా సైంటిఫిక్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్కి వాడుతాం. సో ఇలా మనం థర్డ్ పార్టీ మాడ్యూల్స్ని ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవచ్చు. సో ఇన్స్టలేషన్ ఇలానే చేయాలంటే ఇలా ఏం లేదు, ఇంకొక వేలో కూడా చేయొచ్చు. ఇక్కడ టాప్లో ఇక్కడ 3 యారోస్ ఉన్నాయి కదా, ఇక్కడికి వెళ్ళండి, సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్లో మనకి ప్రాజెక్ట్ అని ఉంటుంది, ప్రాజెక్ట్లో పైథాన్ ఇంటర్ప్రెటర్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏవైతే ఉన్నాయో చూపించింది, దాంతోపాటు మీకు కరెంట్ వర్షన్ ఇది చూపించింది, లేటెస్ట్ ఉంటే మీకు అప్ యారో చూసిద్ది, అంటే డౌన్లోడ్ చేసుకోమని. మీరు కన్నా దీన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా అప్గ్రేడ్ అయ్యింది. మీ సిస్టంలో ఉన్న వర్షన్, లేటెస్ట్ వర్షన్ ఆటోమేటిక్గా చూపించింది. అప్గ్రేడ్ కావాలంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడి నుంచి అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనకి రిక్వెస్ట్ అనే మాడ్యూల్ ఉందా చూద్దాం. రిక్వెస్ట్ అనే మాడ్యూల్ లేదు, నంపై ఉంది చూపించింది, రిక్వెస్ట్ లేదు. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ ఇన్స్టాల్ ఫ్రమ్ హియర్, ఆర్ యూ కెన్ ఆల్సో ఈజీలీ ఇన్స్టాల్ ఫ్రమ్ హియర్. సో ఏదైనా ప్యాకేజీని ఇన్స్టాల్ చేయాలంటే ప్లస్ చేయండి, ఏదన్నా ఆల్రెడీ ఉన్నదాన్ని అన్ఇన్స్టాల్ చేయాలంటే మైనస్ చేయండి. నేను ప్లస్ చేస్తున్నా, ఇక్కడ ఉన్న ప్యాకేజెస్ అన్ని చూపించింది. నాకు రిక్వెస్ట్ మాడ్యూల్ కావాలి, సో డైరెక్ట్గా దాన్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఎక్కడికైతే ఇన్స్టాల్ చేయాలనుకున్నారో అక్కడికి సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ ప్యాకేజ్ అంటే ఇన్స్టాల్. సో మీకు ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయింది. చూడండి 2 వేస్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు రిక్వెస్ట్ మాడ్యూల్ వచ్చింది, ఏ వర్షన్ ఇన్స్టాల్ అయింది అవన్నీ ఉన్నాయి. ఫైన్. ఇప్పుడు అడగండి మీ డౌట్. అని అక్కడ రిక్వెస్ట్ లో ఉంది కదా, అవైలబుల్ ప్యాకేజెస్. సపోజ్ ఇప్పుడు రిక్వెస్ట్ పెట్టినారు, నెక్స్ట్ వీక్ ఇంకో ప్యాకేజ్ రిలీజ్ చేస్తారు పైథాన్ నుంచి కమ్యూనిటీలో. సో ఆ ప్యాకేజ్ కూడా అవైలబుల్ లో ఉంటుందని అక్కడ. అవును. టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఫస్ట్ మీరు ఎప్పుడైనా ప్యాకేజీని ఇన్స్టాల్ చేస్తుంటే ఆ pypi.orgలోకి వెళ్ళి లేటెస్ట్ వన్ చూసిద్ది. ఒకవేళ మీకు లేటెస్ట్ వర్షన్ తర్వాత వచ్చింది అనుకోండి, పిప్ లిస్ట్ అంటే మీకు ఈ వర్షన్సే ఉన్నాయి. ఓకే, నాకు పై టెస్ట్ అనేది కరెంట్ వర్షన్ కావాలంటే మనం టెస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పై టెస్ట్ ఈ వర్షన్ ఉంది, మీకు లేటెస్ట్ ఉందని వచ్చింది అనుకోండి, ఇక్కడైనా చూసుకోవచ్చు. నాకు లేటెస్ట్ ఉంది, నువ్వు ఇక్కడ జస్ట్ అప్గ్రేడ్ అంటే అప్గ్రేడ్ అయింది. లేదా ఇక్కడి నుంచి పిప్ ఇన్స్టాల్ అప్గ్రేడ్ అనుకుంటా కమాండ్, జస్ట్ పై టెస్ట్ అని ఇస్తే ఇక్కడి నుంచి అయినా అప్గ్రేడ్ అయ్యింది. యూ కెన్ డూ ఇన్ బోత్ ద వేస్. ఇక్కడ నుంచి ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మీకు ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది. ఓకే, లేటెస్ట్ వర్షన్ ఉంది, నాకు కావాలనుకుంటే అప్గ్రేడ్ చేసుకుంటా. ఇక్కడ మీకు తెలియదు, యూ హ్యావ్ టు డూ ఇట్ మాన్యువల్. క్లియర్? ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి కస్టమ్ మాడ్యూల్స్. కస్టమ్ మాడ్యూల్స్ అంటే మనం క్రియేట్ చేసుకున్న మాడ్యూల్స్నే. సో ఇప్పుడు మీకు మీ ప్రాజెక్ట్ స్పెసిఫిక్ కోడ్ పైథాన్ బిల్ట్-ఇన్ మాడ్యూల్స్లో ఉండదు, వేరే వాళ్ళు ఎవరైనా క్రియేట్ చేసి కూడా ఉండరు, థర్డ్ పార్టీ డెవలపర్స్ కానీ కమ్యూనిటీలో కానీ. సో అప్పుడు మీ కోడ్ మీరే రాసుకోవాలి కదా. సో మనం కస్టమ్ మాడ్యూల్స్ అంటే మనం క్రియేట్ చేసుకున్న కోడ్. సో ఇప్పుడు నేను ఈ మాడ్యూల్ని క్రియేట్ చేశాను. సో దీంట్లో ఏదైనా రీయూజ్ చేసుకోవాలి అనుకుంటే మనం ఆల్రెడీ రీయూజ్ చేసి చూపించాను. సో మీకు డైరెక్ట్గా దీంట్లో మీరు రాసిన ఫంక్షన్స్ని రీయూజ్ చేసుకోవచ్చు. సో ఎలా అంటే ఇంపోర్ట్ క్యాలిక్యులేటర్ కావాలనుకోండి, సో నాకు క్యాలిక్యులేటర్లో ఎడిషన్ కావాలనుకుంటే ఏడిడి, ఇది 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటాం, రన్ చేసుకోవచ్చు. సో బేసికల్లీ
కస్టమ్ మాడ్యూల్స్ అనేవి యూజర్ క్రియేట్ చేసేవి. ఎందుకు క్రియేట్ చేసుకుంటాం? మీకు చెప్పాను మాడ్యూల్స్‌ని ఎందుకు క్రియేట్ చేసుకుంటాం. ఆ అడ్వాంటేజెస్ అన్నీ ఉండటం వల్ల క్రియేట్ చేసుకుంటాం. మీరు మీ ఓన్ కోడ్‌ని మాడ్యూల్స్‌గా, ప్యాకేజెస్‌గా క్రియేట్ చేసుకోవడం వల్ల రీయూజబిలిటీ ఉంటది. ప్రతిసారి మళ్ళీ ఉన్న కోడ్‌ని రాయకుండా ఎవరికైతే ప్రాజెక్ట్‌లో అవసరం అయితే వాళ్ళు రీయూజ్ చేసుకుంటారు. మీకు ఎప్పుడైతే ఒక కోడ్, ఒక ఫంక్షన్ అక్రాస్ ద ప్రాజెక్ట్ హెల్ప్ అవుతుంది అనుకున్నప్పుడు దానికి ఒక ఫంక్షన్ మాడ్యూల్ క్రియేట్ చేసుకుంటారు. సో దట్ అక్కడ ఉన్నోళ్ళందరూ రీయూజ్ చేసుకోవచ్చు. దాన్ని ఒక సెపరేట్ పైథాన్ ఫైల్‌లో ఇలా చూసారు కదా! ఇలా క్రియేట్ చేసుకొని ప్రాజెక్ట్‌లో ఎవరికైతే అవసరమైతే వాళ్ళు జస్ట్ ఇంపోర్ట్ చేసి వాడుకుంటారు. క్లియర్? ఇది ఆల్రెడీ చేసాము. సేమ్. టెస్ట్ మాడ్యూల్స్ కూడా ఉంటాయి. ఈటినే థర్డ్ పార్టీ మాడ్యూల్స్ కూడా అంటాము. సో, బేసికల్‌గా మీరు డెవలపర్ అయితే కోడ్‌ని టెస్ట్ చేసుకోవడం కోసం మనం యూనిట్ టెస్ట్, పై టెస్ట్ ఈ మాడ్యూల్స్ ఉన్నాయి. సో, మీరు టెస్టింగ్‌కి వాడుకోవచ్చు. సో, మీ డెవలప్‌మెంట్ కోడ్‌ని టెస్ట్ చేసుకోవచ్చు. యూనిట్ టెస్టింగ్ లాగా దాంతో పాటు టెస్ట్ ఫ్రేమ్‌వర్క్‌లో టెస్ట్ కేసెస్ పాస్ అవుతున్నాయా, ఫెయిల్ అవుతున్నాయా కూడా చెక్ చేసుకోవచ్చు. మీ కోడ్‌ని టెస్ట్ చేసుకోవాలనుకుంటే యూనిట్ టెస్ట్ ప్యాకేజో లేకపోతే పై టెస్టో వాడుకోండి. సో, నా దాంట్లో పిప్ లిస్ట్ కొడతా. పై టెస్ట్ ఉంది. ఇప్పుడేగా మనం ఇన్‌స్టాల్ చేసుకుంది. ఐ కెన్ చెక్ పిప్ షో పై టెస్ట్ అని ఇస్తే, పిప్ షో పై టెస్ట్ అని ఇస్తే ఈ డీటెయిల్స్ మొత్తం నీట్‌గా వస్తాయి. ఎక్కడి నుంచి ఇన్‌స్టాల్ అయింది, ఏ లొకేషన్ అన్నీ ఉంటది. ఓకే. ఉంది. సో, దీనివల్ల యూజ్ ఏందంటే చూడండి నేను ఒకటి క్రియేట్ చేస్తున్నా. సో, టెస్ట్. సో, ఈ మాడ్యూల్ క్రియేట్ చేశాను. సో, మీరెప్పుడైతే ఇన్‌స్టాల్ చేసుకున్నారో దీన్ని ఇంపోర్ట్ కూడా చేసుకోవాల్సిన పని లేదు. సో, మీరేందంటే ఈవెన్ నంబర్ అనే ఒక కోడ్ రాశారు. సో, ఇది నంబర్ తీసుకుంటది. ఇచ్చిన నంబరు ఇఫ్ నంబర్ మోడ్ 2 ఈక్వల్ టు 0 అయితేనేమో రిటర్న్ ట్రూ చేసింది. సో, ఇప్పుడు సింపుల్ ఫంక్షన్ మీకు అర్థమైంది. బట్ దీన్ని టెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు యూ విల్ రైట్ ది టెస్ట్ కోడ్. సో, ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే టెస్ట్ అండర్ స్కోర్ ఐ విల్ టెల్ యూ టెస్ట్ ఈవెన్. సో, ఇప్పుడు దేన్నైతే టెస్ట్ చేయాలనుకున్నానో దాన్ని కాల్ చేస్తా. ఎసెట్ దీన్ని నంబర్ పాస్ చేస్తా. ఈవెన్ నంబర్ అయితేనేమో నాకు ఈవెన్ నంబర్ ట్రూ అని వచ్చింది. నాకు ఎర్రర్ ఏం రాదు. లేకపోతే ఎర్రర్. రన్ చేస్తున్నా చూడండి. సో, నాకు టెస్ట్ కేస్ ఫెయిల్ అయింది. నేను అనుకున్నట్టు వర్క్ అవ్వట్లే. నేను పాస్ చేసిన నంబరు ఈవెన్ అయితేనే నేను టెస్ట్ కేస్ పాస్ చేస్తా. మీ ఫంక్షనాలిటీని బట్టి. ఈవెన్ ఇస్తేనే పాస్ చేస్తా. ఆడ్ అయితే ఫెయిల్ అంట. ఇలా మనం టెస్ట్ కేసెస్‌ని రన్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే, మనం డెవలపర్ రాసిన కోడ్‌ని టెస్ట్ చేసుకోవచ్చు. వర్క్ అవుతుందా లేదా అనేది. ఇంకోటేమో మీరు టెస్ట్ కేసెస్ కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు ఏం జరిగిందంటే, నాకు పైటెస్ట్ మాడ్యూల్ ఇన్‌స్టాల్ చేసుకుంటే డిఫాల్ట్‌గా ఏవైతే ఫైల్ నేమ్స్ టెస్ట్‌తో స్టార్ట్ అవుతున్నాయో, దాంతో పాటు ఏవైతే ఫంక్షన్ టెస్ట్‌తో స్టార్ట్ అవుతున్నాయో అవన్నీ డిఫాల్ట్‌గా రన్ చేసిద్ది రన్ చేయంగానే. ఈ మాడ్యూల్‌ని రన్ చేయంగానే దీంట్లో ఉన్నయన్నీ రన్ చేసిద్ది. మీరు ఒక ప్యాకేజ్ లెవెల్‌లో రన్ చేస్తుంటే ఆ ప్యాకేజ్‌లో ఉన్న మాడ్యూల్స్ ఏవైతే టెస్ట్‌తో స్టార్ట్ అవుతున్నాయో దాంట్లో ఏవైతే ఫంక్షన్స్ టెస్ట్‌తో స్టార్ట్ అవుతున్నాయో అవన్నీ ఆటోమేటిక్‌గా రన్ చేసిద్ది. నేనేం దీన్ని కాల్ చేయలే. మామూలుగా అయితే ఫంక్షన్ కాల్ చేస్తేనే రన్ అయ్యిద్దిగా. దీన్ని నేనైతే కాల్ చేయలేదు కదా! సో, పైటెస్ట్ ఆటోమేటిక్‌గా రికగ్నైజ్ చేసిద్ది. ఏవైతే మాడ్యూల్స్ టెస్ట్‌తో, ఏవైతే ఫంక్షన్ టెస్ట్‌తో స్టార్ట్ అవుతున్నాయో అవన్నీ రికగ్నైజ్ చేసి ఆటోమేటిక్‌గా వాటిని కాల్ చేసిద్ది. ఇలా మన కోడ్‌ని టెస్ట్ చేసుకోవడానికి, దాంతో పాటు టెస్ట్ కేసెస్ రాసుకోవడానికి వాడుకుంటాము. మేజర్‌గా 4 టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఇంకొన్ని ఉన్నాయి. అవి మనం డిస్కస్ చేయాల్సిన పని లేదు. మేజర్‌గా అయితే మనకి ఈ 4 ఉన్నాయి. ఒకటేమో బిల్ట్ ఇన్ ఆటోమేటిక్‌గా వస్తే ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన పని లేదు. జస్ట్ ఇంపోర్ట్ చేసుకొని రీయూజ్ చేసుకోవచ్చు. థర్డ్ పార్టీ అనేవి మనకి pypi.orgలో ఉంటాయి. పైథాన్ ఇన్‌స్టాలేషన్‌తో పాటు అన్నీ ఇన్‌స్టాల్ చేయదు. మీరు వాటిని కావాలంటే ఇన్‌స్టాల్ చేసి వాడుకోవచ్చు. కస్టమ్ మాడ్యూల్స్ అంటే మీరు క్రియేట్ చేసే కోడ్. జస్ట్ ఇంపోర్ట్ చేసుకొని వాడుకోవచ్చు. టెస్ట్ మాడ్యూల్స్ కూడా థర్డ్ పార్టీ మాడ్యూల్సే. మీ కోడ్‌ని టెస్ట్ చేయాలన్నా, టెస్ట్ కేసెస్ రాయాలన్నా వీటిని ఇన్‌స్టాల్ చేసుకొని వాడుకోవచ్చు. సో, ఇది ఈ రోజుకి. సో, టుమారో ఐ విల్ కంటిన్యూ విత్ ద మాడ్యూల్స్. టుమారో విల్ కంప్లీట్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద మాడ్యూల్.